9వ కీర్తన మాత్రమే ధ్యానము చేస్తున్నాం. దావీదును చంపుటకు సౌలు పంపినవాడు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన అని 59వ కీర్తన ఉపోద్ఘాతంలో మనము చూస్తాం. అందుకని దావీదుని చంపడానికి సౌలు ఒక వ్యక్తిని పంపించాడంట. ఆ వ్యక్తి తన ఇంటి దగ్గర పొంచి ఉన్నాడు అంట. అప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. సో దావీదు రచించిన కీర్తనలు చాలా విభిన్నమైన పరిస్థితుల్లో మనము చూస్తాం. ఎవరైనా ఒక వ్యక్తిని చంపడానికి మన ఇంటి దగ్గరే పొంచి ఉంటే మనము కీర్తనలు రాస్తామా, కీర్తనలు పాడతామా, దేవుని గురించి శ్లాఘిస్తామంటే అది ఇప్పుడు జరగదు. అందుకని దావీదు జీవితము, దావీదు రచించిన కీర్తనలు చాలా విభిన్నమైనవి. విచిత్రమైన పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తనల్ని రాస్తూ ఉన్నాడు. చెప్పాలంటే చాలా సందర్భాల్లో కీర్తనలో ప్రాణాపాయ పరిస్థితుల్లో, శత్రువులు తన్ను చుట్టి ముట్టినప్పుడు, తప్పించుకునే మార్గం లేనప్పుడు, దేవుడు మాత్రమే ఏకైక ఆధారముగా ఉన్నప్పుడు దావీదు రచించిన కీర్తనలు. సో ఆ కీర్తనలో ఒక కీర్తన 59వ సంకీర్తన, దాంట్లో 16వ వచనములో మనము 3వ లైన్ మాత్రమే ధ్యానం చేస్తున్నాం. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఐ ప్రైజ్ యూ లేక ఐ వర్షిప్ యూ బికాజ్ ఆఫ్ యువర్ పవర్ ఆర్ బికాజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అని మనం చూస్తాం. నీ బలముని బట్టి, నీ యొక్క శక్తిని బట్టి కూడా అనవచ్చు, నేను నిన్ను కీర్తించెదను, నేను నిన్ను కీర్తించేదను. దేవుడు తన బలమును పలు రకాలుగా ప్రదర్శించినవాడు. దేవుని బలము ఈ సృష్టిలో పలు రకాలుగా ఆయన ప్రదర్శించాడు. దేవుడు తన బలమును సృష్టి నిర్మాణములో ప్రదర్శించాడు. ఇన్ ద క్రియేషన్ గాడ్ ఎగ్జిబిటెడ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటాం. తన సృష్టించిన సృష్టి నిర్మాణములో దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో మనకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే శూన్యము నుంచి సమస్తాన్ని ఆయన సృష్టించాడు. మనుషులంగా అయితే ఉన్న వాటిలో నుంచే మనం సృష్టిస్తాం. ఒక బిల్డింగ్ కట్టేమనుకోండి, ఉన్న మట్టినే తీసుకుంటాం, ఉన్న సిమెంట్నే తీసుకుంటాం, ఉన్న ఇసుకనే తీసుకుంటాం, ఉన్న నీళ్ళనే తీసుకుంటాం. ఉన్న వాటిలో నుంచే మనము దేనైనా నిర్మిస్తాం. కానీ దేవుని యొక్క నిర్మాణము శూన్యము నుంచి జరిగినది. అందుకని దేవుడు తన సృష్టి నిర్మాణములో తన బలమును ప్రదర్శించాడు ఏదైనా సరే. ఇక రెండవది మనం చూసినట్లయితే దేవుడు తన బల ప్రదర్శన ఎలాగూ చేశాడంటే తన విమోచన కార్యములో దేవుడు తన బల ప్రదర్శన చేశాడు. ఇన్ ద రెడెంప్షన్ గాడ్ ఎగ్జిబిటెడ్ హిస్ పవర్ అని అంటాం. మనిషిని విమోచించడములో లేక మనిషిని రక్షించడములో దేవుడు తన బలాన్ని ప్రదర్శించాడు. దేవుడు శరీరధారిగా రావడం ఆయన బల ప్రదర్శన. కానీ దేవుడు తన మహిమను విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా శరీరధారిగా రావడం అది ఆయన బల ప్రదర్శనే. ఆయన బలహీన ప్రదర్శన కాదు, అది ఆయన బల ప్రదర్శనే. బెత్లెహేములో ఆయన జన్మించాడు అంటే అది బల ప్రదర్శన గుర్తు. సాధారణంగా మనము ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాం. దానికి పెద్ద బల ప్రదర్శన ఏమీ అవసరం లేదు. కానీ ఉన్న స్థాయి నుంచి తగ్గించుకొని రిక్తుడైపోవడం లేక ఖాళీ చేసుకోవడం, దీనురుగా రావడం అదంత సులువైంది కాదు. అందుకని దేవుడు తన బల ప్రదర్శనని కనుపరిచాడు తన విమోచన కార్యములో. ఏ విధంగా అంటే శరీరధారిగా పుట్టాడు, తన బల ప్రదర్శన చూపించాడు. ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో ఆయన బలము, శక్తి ప్రదర్శన ఆయన చూపించాడు. ఎన్నో రోగాల మీద ఆయన విజయాన్ని సాధించాడు, లేక ఎన్నో రోగాల మీద ఆయన స్వస్థతను కలిగించాడు. దెయ్యములను వెళ్ళగొట్టాడు, ఆయన బల ప్రదర్శన చేశాడు. మరణించిన వారిని తిరిగి లేపాడు, తన బల ప్రదర్శన చేశాడు. అంతేకాదు పాపులను క్షమించాడు, తన ప్రదర్శన చేశాడు. శిలువలో మరణించిన ద్వారా కూడా ఆయన బల ప్రదర్శన చేసినవాడు. శిలువలో మరణించడం అనేది, ఇష్టపడి తన ప్రాణాన్ని అర్పించడం అనేది అది సులువైంది కాదు. ఎవరైనా మనల్ని బలవంతంగా చంపితే అక్కడ బల ప్రదర్శనకి సంబంధము లేదు. కానీ ఇష్టపడి కావాలని
తన ప్రాణాన్ని అర్పించడం సిలువలో అది ఆయన బల ప్రదర్శనకు నిదర్శనమే. సిలువలో మరణించి సాతాన్ని ఓడించాడు, ఆయన బలాన్ని ప్రదర్శించాడు. సిలువలో మరణించి పాపం మీద విజయాన్ని సాధించాడు, అది ఆయన బల ప్రదర్శనమే. సిలువలో ఆయన మరణించి మరణాన్ని జయించాడు, మరణం యొక్క బలము కలిగిన వాడిని మరణము ద్వారా ఆయన ఓడించాడు, ఆయన బల ప్రదర్శన చేశాడు. సో యేసు ప్రభు దేవుడు తన బల ప్రదర్శన ఆయన పుట్టుకలో మనం చూస్తాం, ఆయన శిలువ మరణములో చూస్తాం. అంతేకాదు ఆయన బల ప్రదర్శన ఆయన పునరుద్ధానంలో కూడా చూస్తాం. మరణాన్ని జయించాడు, ఆయన అప్పగించిన తన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన బల ప్రదర్శన ఆయన పునరుద్ధానంలో మనం చూస్తాం. అందుకని దేవుడు తన విమోచన కార్యములో తన బలాన్ని ప్రదర్శించాడు అని మనం చూస్తున్నాము. అంతేకాదు సృష్టి నిర్మాణములో తన బలాన్ని ప్రదర్శించాడని చూస్తున్నాం. ఇక మూడవది, చరిత్రలో కూడా దేవుడు తన బలాన్ని ప్రదర్శించాడు. ఇజ్రాయేలు శత్రువుల్ని ఆయన ఓడించుటలో తన బలాన్ని ప్రదర్శించాడు. ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళని రప్పించి ఆయన బలాన్ని ప్రదర్శించాడు. ఆయన బల ప్రదర్శన ఐగుప్తు దేశంలో జరిగింది. అమోరీయులను ఓడించి బల ప్రదర్శన చేశాడు, అష్షూరీయులను ఓడించి బల ప్రదర్శన చేశాడు, బబులోనీయులను ఓడించి బల ప్రదర్శన చేశాడు, మాదీ పారసీకులను ఓడించి బల ప్రదర్శన చేశాడు. చరిత్రలో ఇజ్రాయేలు శత్రువులందరి మీద విజయాన్ని ఆయన తన ప్రజల తరపున అనుగ్రహించాడు. ఆ విధంగా బల ప్రదర్శన చేశాడు. సృష్టి నిర్మాణంలో బల ప్రదర్శన చేశాడు, విమోచన కార్యములో బల ప్రదర్శన చేశాడు, చరిత్రలో తన ప్రజల మధ్య బల ప్రదర్శన చేశాడు. అంతేకాదు ఒక విశ్వాసిని పాపము నుంచి విడిపించి పరిశుద్ధతలో నడిపించడంలో దేవుని బల ప్రదర్శన ఉంది. రక్షించబడిన ప్రతి విశ్వాసి అంటే మనము పాపాన్ని జయించేటట్టుగా, మనము పాపం మీద విజయం సంపాదించేటట్టుగా మనకు ఆయన శక్తినిస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా, ఆ పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మనకి శక్తినిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మని సహాయముతో మనము పాపాన్ని జయించగలుగుతాం. ఇది దేవుని బల ప్రదర్శన. పాపాన్ని జయించగలుగుతున్నామంటే మన బల ప్రదర్శన కాదు, మనలో ఉన్న దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు పాపం మీద మనకి విజయాన్ని ఇస్తూ ఆయన బల ప్రదర్శన చేస్తున్నాడు. దీన్ని విశ్వాసి పరిశుద్ధతలో ఎదుగుటలో శాంటిఫికేషన్ అంటాం. ఆయన బల ప్రదర్శన చేస్తున్నాడు. ఒకానొక రోజున సాతానుని, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసాం, 12వ అధ్యాయంలో చూసాం. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం. అపవాదిని, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని అగ్నిగుండములో శాశ్వతంగా వేసి అంతిమముగా ఆయన బల ప్రదర్శన చూపిస్తారు. అల్టిమేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ అంట. అంతిమ బల ప్రదర్శన దేవుడు ఎప్పుడు చేయబోతున్నాడంటే సాతానుని, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని ముగ్గురిని కలిపి అగ్నిగుండంలో శాశ్వతంగా పడవేసి ఈ లోకానికి రారాజుగా ఏలబోతున్నాడు. ఆయన అంతిమ బల ప్రదర్శన భవిష్యత్తులో ఆయన చేయబోతున్నాడు. ఆయన బలమును బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని కీర్తిస్తామంటున్నాడు. అందుకని దేవుడు సృష్టి నిర్మాణంలో బల ప్రదర్శన చేశాడు. నెంబర్ 1, ఆయన విమోచన కార్యంలో బల ప్రదర్శన చేశాడు. నెంబర్ 2. నెంబర్ 3, చరిత్రలో ఇజ్రాయేలు చరిత్రలో ఎంతో బల ప్రదర్శన చేశాడు, శత్రువుల మీద విజయం ఉందారు. 4వది, విశ్వాసుల జీవితంలో పాపం మీద జయమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? బల ప్రదర్శన చేస్తున్నాడు. ఇక 5వది, అంతిమముగా సాతానుని, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని ఆయన అగ్నిగుండములో పడవేసి తన బల ప్రదర్శన చూపిస్తాడు. దేవుడు ఆ విధంగా బల ప్రదర్శన చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఆయన బలానికి, ఆయన బల ప్రదర్శనకు ముఖ్యమైన కారణం. చూడండి, కీర్తనలు 28వ సంకీర్తన 7వ వచనాన్ని మనం చూస్తాం. 28వ సంకీర్తన
7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనని స్తుతించుచున్నాను. భక్తుడు అంటున్నాడు కదా, ఆయన యందు నమ్మిక ఉంచాను, నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షిస్తుంది, అందును బట్టి నేను ఆయనని స్తుతించుచున్నాను. దేవుడు తన బిడ్డల విషయంలో తన బలాన్ని ప్రదర్శించి, తన శక్తినిచ్చి, లేక తన బలాన్నిచ్చి ఆయన విడిపిస్తున్నాడు. ఆయన మనల్ని విడిపించడం ద్వారా ఆయనకు మనం ఏం చెల్లిస్తున్నాము? స్తుతి చెల్లిస్తాం, లేక ఆరాధన అర్పిస్తాం. దేవుడు ఎందుకు మనల్ని విడిపిస్తాడంటే ఆయన్ని స్తుతించడానికి, ఆయన మనము ఆరాధించడానికి. దేవుడు మన నుంచి ఆరాధన కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు, సహాయం చేస్తాడు. దావీదుకైతే శత్రువుల నుంచి విడుదల ఇచ్చాడు. మనకి ఎన్ని రకాలుగా ఆయన బలాన్నిచ్చి మనల్ని రక్షిస్తున్నాడో చూడండి, మనకి సహాయం చేస్తున్నాడో చూడండి. 5 విషయాలు లేక ఒక 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ప్రతి విశ్వాస జీవితంలో తన బలాన్ని ఏ విధంగా చూపించి మన నుంచి ఆరాధన కోరుకుంటున్నాడు. నెంబర్ 1 మనకు తెలుసు, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో షడ్రక్, మేషక్, అబ్నిగోలు ఆ రోజున అగ్నిగుండములో పడవేయబడే సమయము వచ్చినప్పుడు వారు నెబుకద్నెజరు రాజుకి ఇస్తున్న సమాధానం. ఆ సమాధానం చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. డానియేల్ చాప్టర్ 3 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు దేవుడు ఎవరండి? రక్షించి తప్పించే సమర్థుడు. ఆ రోజున షడ్రక్, మేషక్, అబ్నిగోల విషయంలో అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించగలగ సమర్థుడు. ఈ రోజున మనల్ని ఆ అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు. ఆ రోజున కనబడే అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు అని షడ్రక్, మేషక్, అబ్నిగోలు అన్నారు. ఈ రోజున మనం అంటాం, మమ్మల్ని ఆ నిత్య అగ్నిగుండము నుంచి, నరకము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, మన దేవుడు. అందుకని ఆయన ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఫ్రమ్ ది హెల్. ఆయన నరకము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు. అందుకని ఆయనకి ఏం చేస్తాం? ఆరాధన అర్పిస్తాం. ఆయన బలం అంత గొప్పది. ఒకవేళ ఆయన రక్షించకపోయినా అనే మాట అక్కడ వాళ్ళు వాడారు. ఎందుకంటే ఆయన రక్షిస్తాడో లేదో వాళ్ళకి గ్యారంటీ లేదు. అయితే మనకు తెలుసు, చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే దేవుడు వారిని రక్షించాడు, తప్పించాడు. అలాగే భవిష్యత్తులో మనం చూస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచే వారిని తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేని నుంచి తప్పించి దేని నుంచి రక్షిస్తాడు? అగ్నిగుండము నుంచి తప్పించి రక్షిస్తాడు. దానికైనా సమర్థుడు, సామర్థ్యం కలిగినవాడు, ఆయన బలము గలవాడు. ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి? జలుబు నుంచి విడిపిస్తాడని కాదు, తలనొప్పి నుంచి విడిపిస్తాడని కాదు. యేసుప్రభు విడిపించకపోయినా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దాని నుంచి ఎలాగో విడిపిస్తాడు. జ్వరం వచ్చిందంటే డోలో వేసుకుంటే తగ్గిపోద్ది, ఏదో యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గిపోద్ది. తలనొప్పి వచ్చిందంటే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది. రకరకాల మెడికేషన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ నరకము నుండి, అగ్నిగుండము నుంచి రక్షించగల సమర్థుడు ఈ విశ్వములో ఎవరైనా ఉన్నారంటే దేవుడు యేసు ప్రభు. ఆయన బలము ద్వారా తప్పించి రక్షిస్తాడు. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ అండ్ సేవింగ్ ఫ్రమ్ హెల్.
ఎలాగంటే ఆయన బలమును బట్టి. అందుకని ఆయన ఏం చేయాలి మనము? ఎందుకు ఆరాధన చేయాలి మనం? ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేస్తున్నామా? ఆరాధన చేయకపోతే ఎవరైనా అడుగుతారని ఆరాధన చేస్తామా? కదా ఆదివారం ఆరాధన అనే ఆచారాన్ని బట్టి ఆరాధన చేస్తామా? ఇవేమీ కాదు. మిమ్మల్ని ఆరాధన చేయకపోతే అడిగేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఆరాధన ఎందుకు చేయాలో మనం తెలుసుకోవాలి. ఎందుకు చేస్తామంటే ఆయన తప్పించి రక్షించగల సమర్థుడు, అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు. దట్ ఈస్ వై వీ నీడ్ టు వర్షిప్ గాడ్. నెంబర్ 1. నెంబర్ 2, మనం చూస్తే ఆయన బై హిస్ స్ట్రెంగ్త్ వీ లివ్. మనము ఆయన బలము ద్వారా జీవించగలుగుతున్నాము, చలించగలుగుతున్నాము. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 28 వచనాన్ని అలాగే 31వ వచనాన్ని కూడా చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము తర్వాత 31వ వచనాన్ని కూడా చూద్దాం. చదవండమ్మా. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 31వ వచనం కూడా చూద్దాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి. దేవుడు తన బలముతో మన పక్షమునున్నాడు. మనకు విరోధి ఎవరు? మనకు విరోధి ఎవడు అని ప్రశ్న ఉంది. సమాధానం ఏంటి? ఎవడు లేడు. మనకు విరోధి ఎవరు? ఎవరు లేరు. అంటే అపవాది మన విరోధి కదా, వాడు మనకు విరోధి. అయితే అపవాది అనే మన విరోధిని కూడా ఆయన ఏం చేశాడు? సిలువలో ఓడించాడు. అపవాది ఓడిపోయిన విరోధి. ఈజ్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. అపవాది ఓడిపోయినవాడు. అందుకని అపవాది తంత్రములు పన్నుతాడు. బ్యాక్ డోర్ నుంచి వస్తాడు, వెనక నుంచి వస్తాడు, వెనక గోతులు తవ్వుతాడు. ధైర్యంగా అపవాది విశ్వాసిని ఎదుర్కోలేడు. ఎందుకంటే అపవాది ఓడిపోయిన శత్రువు. ఈజ్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. దేవుడు మన పక్షమునుండగా, అంటే ఆయన బలము మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు లేడు. అంతే. బీజేపీ మనకు విరోధి కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనకు విరోధి కాదు. అయినా సాతాను కన్నా వీళ్ళేమైనా బలవంతులా? కాదు కదా. మనకు అసలు విరోధి కనబడడు. మన శత్రువు అదృశ్య శత్రువు, వాడే సాతానుడు. అదే మనుషులు ఎవరు మనకు శత్రువులు? మనం పోరాడేది శరీరులతో కాదు. మనకు విరోధి ఎవరంటే ఎవరో లేరు. వాళ్ళకి మనం విరోధులం అవ్వచ్చు, మనకు విరోధి ఎవడో లేడు. ఎందుకు? దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనకు విరోధి ఎవడు అన్నాడా లేదా? ఇది నేనన్నదా దేవుడు అన్నమాట? మనము చాలామందికి విరోధులుగా ఉండవచ్చేమో, అయితే మనకి విరోధులు ఎవరు ఉండలేరు. సాతానుడు ఏదో తోక జాడించవచ్చేమో కానీ సాతానుడు మనకి ఏమీ చెయ్యలేడు. అందుకని దేవుడు తన శక్తితో మనల్ని తప్పించి నరకము నుంచి రక్షించగల సమర్థుడు. అందుకు ఆయన్ని స్తుతించి ఆరాధన చేస్తాం. రెండవది, ఆయన శక్తి లేక బలముతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. విరోధులు ఎదుటే నడిపిస్తూ ఉన్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి. శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచితివి. అందుకని దేవుడు తన శక్తితో బలంతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రెండవది. మూడవది, దేవుడు తన శక్తితో బలంతో మనల్ని ఏం చేస్తున్నాడు చూడండి. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మరియు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగు మనము నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు. దేవుడు తన బలంతో ఏం చేస్తాడో చెప్పండి, ఆయన మీద ఆధారపడేటట్టుగా చేశాడు. దేవుని బలము మనకి ఏ విధంగా సహాయం చేస్తుందంటే ఆయన మీద ఆధారపడేటట్టుగా చేస్తాడు.
ఎవరైనా బలవంతులు ఉన్నారనుకోండి, మనం వెళ్ళి ఏం చేస్తాం? వాళ్ళ మీద వాలిపోతాం, వాళ్ళ మీద ఆధారపడతాం, బలవంతుడి మీదే ఆధారపడతాం. మనం బలహీనులమి, బలవంతుడి మీద ఆధారపడతాం. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని అన్నాడు 2 కొరింథీ 12 అధ్యాయంలో. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి అని పౌలు ఎందుకు అనగలుగుతున్నాడంటే, తన బలము దేవుడు, తన ఆధారము దేవుడు. దేవుని బలం మీద మనం ఆధారపడతాం ఎప్పుడో చెప్పమంటారా? నేను బలహీన్ని అనుకున్నప్పుడే. when you think that you are weak, then you depend upon God. నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివైన వాణ్ణి అని అనుకుంటే నేను దేవుని మీద ఆధారపడను. నేను నా వ్యవహారాలు చేసుకోగలను, నా పనులు నేను చేసుకోగలను, నాకు లోకపరంగా చాలా జ్ఞానం ఉంది అని అనుకుంటే దేవుని మీద ఆధారపడను. నేనేమీ చేసుకోలేను, నాకంత జ్ఞానము లేదు, నేను వ్యవహారాలు చేసుకోలేను, నేను బలహీనుణ్ణి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద మనం ఎందుకు ఆధారపడతామంటే ఆయన బలము గలవాడు, ఆయన శక్తి గలవాడు. ముందే చెప్పాను కదా, ఆయన సృష్టి నిర్మాణంలో బలాన్ని ప్రదర్శించాడు, విమోచన కార్యము ద్వారా ఆయన బలాన్ని ప్రదర్శించాడు, విశ్వాసిని పరిశుద్ధతలో నడిపించడం ద్వారా బలాన్ని ప్రదర్శిస్తున్నాడు, చరిత్రలో ఆయన బలాన్ని ప్రదర్శించాడు. ఒక రోజున అపవాదిని, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తని ఆ అగ్నిగుండంలో పడవేసి ఆయన బలాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు బలవంతుడు అన్ని రంగాల్లో అని మనం ఎరిగితే మనం దేవుని మీద ఆధారపడతాం. అందుకని దేవుణ్ణి ఆరాధన చేయడానికి 3వ కారణం ఏమిటంటే, మనము ఆధారపడగలిగినంత బలవంతుడు, మనం ఆధారపడగలిగినంత బలవంతుడు. మనం ఎంతమందికి సహాయం చేయగలం? ఒకరికి చేయగలం, ఇద్దరికి చేయగలం. బాగా కోటీశ్వరులు అయితే 100 మందికి చేయగలరు. కానీ దేవుడు ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి, ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజలకు కూడా సహాయం చేయగలరు. అందుకని దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటో చెప్పంటారా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్ని పొటెంట్ గాడ్ అంటాం. సర్వశక్తిమంతుడు, శక్తిలో లోపం లేనివాడు, సర్వశక్తికి ఆధారభూతుడు. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే 3వ కారణం, మనము ఆధారపడగలిగినంత బలవంతుడైన దేవుడు. దేవుడు ఫలానాది చేయలేడు, ఫలానా విషయంలో నేను దేవుని మీద ఆధారపడలేను అని అన్నది ఎప్పుడూ మన జీవితంలో ఉండదు. ఏదైనా సరే దేవుడు ఈజ్ ఏ రిలయబుల్ గాడ్ అని అంటాం. ఆయన మీద ఎవరైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితులైనా, ఎక్కడైనా సంపూర్ణంగా ఆధారపడగలరు. ఎందుకంటే ఆధారపడితే దేవుడు ఏ గొప్ప కార్యానైనా చేస్తాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకని ఆయన రక్షించడానికి సమర్థుడు, తప్పించేవాడు. ఆయన బలాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తాము, ఆరాధన చేస్తాం. 2వది, ఆయన మన పక్షమున ఉన్నాడు, మనకు విరోధులు ఎవరు ఉండరు. 3వది, ఆయన మీద ఆధారపడడానికి దేవుడు మనకి సహాయము చేస్తున్నాడు. 4వది చూడండి, 1 కొరింథీ 2:5. 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. చాలు. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? దేవుని శక్తి. మన విశ్వాసానికి మూలం ఎవరు? దేవుని శక్తి. అది ఆ వచనానికి అర్థం. మన విశ్వాసానికి ఆధారము దేవుని శక్తి. మనము మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. మన ఫెయిత్కి, విశ్వాసానికి ఆధారం ఏంటి? దేవుని శక్తి. ఎవరో ప్రార్థనలు కాదు, ఎవరో భక్తులు కాదు,
మన విశ్వాసానికి ఆధారము దేవుని శక్తి. దేవుని శక్తిని మనం ఎరిగి ఉన్నట్లయితే మన విశ్వాసము ఆ దేవుని శక్తి ఆధారమవుతుంది. పలానా వాళ్ళు ప్రార్థన చేశారంట, ఏవో కార్యాలు జరిగినాయి. ఇప్పుడు మన విశ్వాసము ఎవరి మీద ఆధారపడుతుంది? పలానా వాళ్ళు చేసిన ప్రార్థన మీద ఆధారపడుతుంది. మన విశ్వాసం పలానా వాళ్ళు చేసిన ప్రార్థన మీద ఆధారపడుతుంది. కానీ మన విశ్వాసం దేని మీద ఆధారపడాలి? దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఎవరి విశ్వాసం అయితే ఆధారపడుతుందో వారి విశ్వాసంలో అభివృద్ధి చెందుతుంది. మీరు విశ్వాస వీరుల జాబితా అంతా చూస్తే వాళ్ళు రాజాజ్ఞకు భయపడక అని ఉంటుంది 11వ అధ్యాయం 24. మోషే భయపడక అని ఉంటుంది 25వ వచనంలో హెబ్రీ పత్రిక. అంటే వాళ్ళు దేవుని శక్తి మీద ఆధారపడి, మా దేవుడు మాకు ఏదైనా చేయగలడు. అందుకని వాళ్ళు విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారం చేసుకున్నారు. ఈ 4టిని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజున దావీదు అంటున్నాడు కదా, నీ బలమును బట్టి నేనేం చేస్తాను? నిన్ను కీర్తించేదను. అంటే దేవుని బలం ఏంటో దావీదుకి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. దేవుని బలాన్ని గుర్తించాడు. అందుకని నీ బలాన్ని బట్టి నేను నిన్ను కీర్తిస్తున్నా. ఇప్పుడు మనము దేవుణ్ణి కీర్తించడానికి లేక మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి? దేవుని బలం. ఆయన బలం మనల్ని తప్పించేది, నరకము నుంచి రక్షించేది. రెండవది, ఆయన బలం మనల్ని శత్రువుల ముందు నిలబెట్టేది. మూడవది, ఆయన బలం ఆయన మీద ఆధారపడేటట్టుగా చేసేది. నాలుగవది, ఆయన బలం మన విశ్వాసానికి మూలం. ఎవరు మన విశ్వాసానికి మూలం? ఎవరు? దేవుడే. దేవుని బలమే మన విశ్వాసం. అందుకే ఆరాధన చేద్దాం. దావీదు, నీ బలమును బట్టి నేను నిన్ను కీర్తిస్తాను. మనం కూడా అనాలి దావీదులాగా, ప్రభా నేను కూడా, మేము కూడా నీ బలాన్ని బట్టి కీర్తిస్తాం. ఎందుకంటే నీ బలము తప్పించేది, రక్షించగల సామర్థ్యము కలిగింది. నీ బలమే నేను ఆధారపడడానికి మూలం. నీ బలమే నా విశ్వాసానికి మూలం. అంతేకాదు, నీ బలమే నేను శత్రువుల మధ్య కూడా ఉండడానికి సహాయం పడింది. ఆ దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి. నీ బలమును బట్టి దావీదు స్తుతించాడు, కీర్తించాడు, నేను కూడా స్తుతిస్తాను. సో చివరిలో ఇది అర్థం చేసుకోండి. దేవుడు తన బలాన్ని ఎలా ప్రదర్శించాడు? ఎక్కడెక్కడ ప్రదర్శించాడు ఆయన బలాన్ని? సృష్టిలో ప్రదర్శించాడు, విమోచనలో ప్రదర్శించాడు, చరిత్రలో ప్రదర్శించాడు, విశ్వాసిని నడిపించడంలో ప్రదర్శించాడు. ఐదవది, ఆయన బలాన్ని ఒక రోజున సాతాన్ని, అబద్ధపు ప్రవక్తని, క్రీస్తు విరోధిని అగ్నిగుండంలో వేయడం ద్వారా ప్రదర్శిస్తాడు. ఇవన్నీ వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. అందుకని నీ బలాన్ని బట్టి భక్తుడు నిన్ను కీర్తించాడు,